పంచాంగం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం పుబ్బా నక్షత్రం షష్ఠి సోమవారం. మంత్రం ఓం క్లీం నమః శివాయ. ఓం క్లీం నమః శివాయ. ఈ మంత్రం అర్ధనారీశ్వర మంత్రం. ఈ మంత్రాన్ని జపించడం వలన ఈ సంవత్సరం అంతా సుభిక్షంగా ఉంటుంది. పూజా విధానం. ఈరోజు ఉదయాన్నే సతీపతి ఉన్న దేవుళ్ళు అంటే పార్వతీ పరమేశ్వరులు, సీతారామ, లక్ష్మీనారాయణ ఇలాంటి దేవతల విగ్రహం లేదా చిత్రపటం ముందు 2 ప్రమిదలు పెట్టి నెయ్యి వేసి 2 దీపాలు వెలిగించాలి. శివ అష్టోత్తరం పారాయణం చేస్తూ పూజించాలి. నానబెట్టిన బియ్యం, అందులో కొద్దిగా బెల్లం వేసి 2 కలిపి నైవేద్యంగా పెట్టాలి. తదుపరి ఆ ప్రసాదాన్ని భార్యాభర్తలు స్వీకరించాలి లేదా పక్షులకు కానీ చీమలకు కానీ వేయొచ్చు. ఇలా చేయడం వలన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది మరియు భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది. ఆయుక్షేమం. ఈరోజు ఆయుక్షేమంలో పెద్ద పల్లేరు చూర్ణం గురించి తెలుసుకుంటున్నాం. కిడ్నీ సమస్యలు అంటే కిడ్నీలో స్టోన్స్, కిడ్నీలో రాళ్ళు, దాన్నే సిస్ట్ అంటారు. ఈ కాలంలో చాలామంది స్త్రీలకి సిస్ట్ ప్రాబ్లం ఉంటుంది మరియు బ్రెయిన్లో చిన్న చిన్న సిస్ట్ అంటే చిన్న చిన్న గుళ్ళు ఉండడం వలన టైర్డ్ అయిపోవడం, బ్రెయిన్ వీక్గా అనిపించడం ఇలాంటివి ఉంటాయి. శరీరంలో ఎటువంటి సిస్ట్ ఉన్నా మరియు గ్లారిడైజర్ స్టోన్స్ ఉన్న పెద్ద పల్లేరు చూర్ణం వాడడం వలన నిదానంగా కరిగిస్తుంది. వాడే పద్ధతి: రోజు ఉదయాన్నే ఆహారం సేవించిన తరువాత 1/2 టీ స్పూన్ చూర్ణాన్ని తీసుకొని నీళ్ళల్లో కలిపి సేవించాలి మరియు రాత్రిపూట ఆహారం సేవించిన తరువాత 1/2 టీ స్పూన్ చూర్ణం వేసి నీళ్లు పోసి సేవించాలి. అలా 4 నెలలు సేవించడం వలన సిస్ట్ తగ్గిస్తూ వస్తుంది. హృదయ సంబంధమైన హార్ట్ బ్లాక్ ఇలాంటివి ఉన్నప్పుడు పెద్ద పల్లేరు చూర్ణం వాడడం వలన హార్ట్ బ్లాక్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. ఈ పెద్ద పల్లేరు చూర్ణం ఉపయోగపడే దివ్యమైన ఔషధం. యోగక్షేమం. ఈరోజు సాయంత్రం శివుని ముందు పారిజాత పుష్పం లేదా తుమ్మె పువ్వుని సమర్పించాలి. తదనంతరం శివదారిద్ర్య దహన స్తోత్రం పారాయణం చేయాలి. ఇలా చేయడం వలన ఆర్థికంగా ఇబ్బంది ఉంటే దూరమవుతుంది. కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. ఏదైనా పని సగంలో ఆగిపోతే శివుని సంకల్పం చేయడం వలన ఆ పని ఏదైనా త్వరలోనే సిద్ధిస్తుంది. వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.